నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి 4 రోడ్ల సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. 2 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తున్న పార్టీ టీడీపీ పార్టీ అని విమర్శించారు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. ఆళ్లగడ్డలో కూటమి పాలన అరాచకంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి. నగాడిఎస్లో ఈరోజు స్పోర్ట్స్ కోటా అంటే ఈరోజు క్రీడలకు సంబంధించిన కోటా కూడా మొత్తం వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకొని ఈరోజు దగాడిఎస్సి దాన్ని మెగాడిఎస్సి కాకుండా దగాడిఎస్సి దాన్ని డబ్బులు తీసుకొని చేసే కార్యక్రమాన్ని చేశారు. ఈరోజు విద్యాశాఖ మంత్రి ఈ విషయానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా మీ అందరి తరఫున నేను అడుగుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు రేపు మీ అధికారంలోకి వస్తే మీ భూములు లాక్కుంటాడు, రీసర్వే చేస్తున్నాడు, పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు వేసుకున్నాడు అని చెప్పినాడు. మరి ఈ రోజు మీ గ్రామాల్లో రీసర్వే ఆగితే ప్రజల్ని తప్పుదో పట్టించి అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు ఈ వెన్నుపోటీ నాయకుడు, ఈ వెన్నుపోటీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఈ రోజు మీరు గమనించండి, మొన్న ఎప్పుడో కార్యక్రమం చేశారు సూపర్ 6 సూపర్ హిట్ అని. మీరు గమనిస్తే ఆ కార్యక్రమంలో 6 హామీలు ఇచ్చారు. 6 హామీల గురించి మాట్లాడుకుంటాం. మొట్టమొదటిది, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా అమ్మఒడి కింద 15,000 ఇస్తా అన్నాడు. అధికారంలో 24 జూన్లో వస్తే జూన్ 12 స్కూళ్లు మొదలైతే 24 సంవత్సరము 25 సంవత్సరం 0 పిల్లలకు 1 రూపాయి ఇలా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.